రన్నర్ అప్ అనేది ఏమి మామూలు విషయం కాదు. విన్నో చాలా మందికి మీరు టైటిల్ విన్నర్ తో సమానం. సో ఆ వెల్కమింగ్ అంతా ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. ఎందుకంటే ఆ సపోర్ట్ కానీ ఆ లవ్ కానీ ప్రేక్షకుల నుంచి సో ఇంత యునానిమస్గా ఇంత పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి నేను అనుకోలేదు. సో దానికి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఐ వుడ్ సే పీపుల్ విన్నర్ మీరు, ఎందుకంటే చాలా మంది మీరే విన్ అవుతారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఓటింగ్ విషయంలో కూడా చూసాము, ఆ లాస్ట్ మినిట్ ఫ్లక్చువేషన్స్ గురించి కూడా ఇస్తూ ఉంటారు కదా, ఎంతవరకు వచ్చింది అని. సో వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ మనము ప్రతి ఆర్టిస్ట్ కోరుకునేది సో ప్రేక్షకుల నుంచి ప్రేమ రావాలని చెప్పేసి, దెన్ వాళ్ళని సపోర్ట్ రావాలని చెప్పేసి నమ్ముతారు. సో నాకు వ్యక్తిగతంగా వాళ్ళు ఇంత సపోర్ట్ చేసి నేను ఎవరో తెలియకున్నా కూడా ప్రేక్షకులు వాళ్ళ గుండెల్లో పెట్టుకొని వాళ్ళ ఒక ఇంటి బిడ్డలా ట్రీట్ చేసి సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వ్యక్తి నన్ను ఇంత సపోర్ట్ చేస్తాడని చెప్పేసి నేను ఊహించలేదు. సో దానికి నేను చాలా చాలా హ్యాపీ. ఓకే. అండ్ మీరు మల్టిపుల్ వేస్లో తెలుసు, అంటే యాజ్ అ డాక్టర్గా తెలుసు, యాజ్ అన్ యాక్టర్గా తెలుసు, అండ్ మీరు బాగా రాస్తారు కూడా అలా తెలుసు. అండ్ ఇప్పుడు బీబీ దీని ద్వారా మీరు ఇంకా బాగా పరిచయం అయ్యారు. సో ఇలా మల్టిపుల్ వేస్లో తెలుసు కాబట్టి విచ్ వన్ ఈస్ గివింగ్ సాటిస్ఫాక్షన్ మీకు బాగా? సో లైక్ ఎవ్రీథింగ్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్ మనకి ఉన్న వివిధ కోణాలని మనం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఎప్పుడైనా అనుకుంటూ ఉంటాం లైఫ్లో. సో అక్కడ అది ప్రతి ఒక్కటి లైక్ నాకు ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ స్కిల్. సో నాకు ప్రతి ఒక్కటి దాని లైక్ ఆస్పెక్ట్లో నాకు ఇస్తుంది సాటిస్ఫాక్షన్ని. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఐవ్ గాట్ టిల్ నౌ. ఓకే. అయితే విన్నర్ని అనౌన్స్ చేసే టైంలో ఎప్పుడూ కూడా కొంచెం సాగదీసి లాగ్ ఇచ్చి అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా, ఎవరు అని మమ్మల్ని అలా టెన్షన్ పెడుతూ ఉంటారు. సో మీకు అక్కడ ఆ టెన్షన్ అది ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? సో అదే ఉంటుంది ఒక లైక్ ఇంకా విన్నింగ్ మూమెంట్ ఏదైతే అనౌన్స్ చేయబోతున్నారో దానికంటే ఒక 2-3 అవర్స్ ముందు నుంచి, ఒక 1-2 అవర్స్ ముందు నుంచి అయితే ఇంకెక్కువ కొంచెం చిన్నది ఉంటుంది. సో టెన్షన్ అన్నది, సో అది టెన్షన్ ఉండింది. అంటే ఒక కైండ్ ఆఫ్ హోప్ అండ్ ఒక కైండ్ ఆఫ్ లైక్ ఏమవుతుంది అన్న టెన్షన్. సో ఎవ్రీథింగ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నది ఉంటుంది. సో అదే రన్ అవుతుండే మైండ్లో. మీకు అనిపించిందా అంటే మీరు విన్ అవుతా అనుకున్నారా, లేదంటే గెలిచే స్కోప్ అయితే ఉంది అని చెప్పేసి నేను చాలా బలంగా నమ్మిన? ఎందుకంటే అక్కడ చాలాసార్లు చాలా సిచ్యువేషన్స్లో ఒంటరిగా నేను అక్కడ నిలబడాల్సి వచ్చింది. అయినా కూడా సో ఆ స్టాండ్ తీసుకొని నేను చివరి వరకు పోరాడినా కాబట్టి సో విన్ అయ్యే స్కోప్ ఉందని మాత్రం నేను నమ్మిన. గెలవాలన్న తపనతోనే ఆడినా. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ నేను దాన్ని లైక్ ఫుల్ హార్ట్తో నేను యాక్సెప్ట్ చేస్తాను లైఫ్లో. అండ్ ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే. నేను ఆ రోజు రాత్రే ఇక పడుకొని లేచిన తర్వాత వాట్ నెక్స్ట్ అన్న దాని మీదకి వెళ్ళిపోయినా. కానీ బయటికి రాగానే అంటే జనం నుంచి నాకు వచ్చిన ఆదరణ కానీ, లేకుంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, సో వాళ్ళ రెస్పాన్స్ కానీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. సో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళని సో వీలైనంత ఎక్కువ మంది నేను కలవడం జరిగింది. దాని తర్వాత ఫోన్లో మాట్లాడడం జరిగింది, వీడియో కాల్స్లో మాట్లాడడం జరిగింది. సో మీడియా వాళ్ళు చాలామంది లైక్ నేనే లైక్ రియల్ విన్నర్ అని చెప్పేసి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు చాలామంది సో చెప్తుంటే లైక్ నాకు ఫోన్స్ చేసి దెన్ వాళ్ళ ఛానల్స్లో వేస్తూ ఉండడం. సో అందరినీ కలవాలని చెప్పేసి ఇంకా నేను అస్సలు రెస్ట్ తీసుకోకుండా ఇమీడియట్లీ వచ్చి అందరినీ కలవడం జరిగింది. నాకు వీలైనంత వరకు ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను మీ వాడిని అంటే లైక్ ఐఎమ్ నాకు ఆడియన్స్ వ్యక్తిని. సో మీ నుంచే నేను వచ్చిన అండ్ ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. అండ్ ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిందంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు సో నన్ను బలంగా నమ్మి నన్ను చాలా గాఢంగా ప్రేమించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. సో దానికి నేను వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సో నేను నా లైఫ్లో ఇంకా ప్రతి ఒక్క మూమెంట్ నేను ఇంకా ఫర్దర్గా నా లైఫ్లో ఎలా వాళ్ళని అలరించాలి అన్న ఆస్పెక్ట్లోనే నేను ఆలోచిస్తూ ముందుకు వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయినా. బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పారు అమ్మా నాన్న కోసమే ప్రతి నిమిషం, ఇంకా ఏం చేసినా అమ్మా నాన్న.